అంతరిక్ష పరిశోధన ఉపగ్రహాల ప్రయోగంలో ఈ ఏడాది తొలి మిషన్లో ఇస్రోకు చేదు అనుభవం ఎదురైంది. పిఎస్ఎల్వి C62 ప్రయోగ గగనంలో గతి తప్పింది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగించారు. మొదట్లో అంత బాగానే ఉందని అనుకున్నారు. మొత్తం 16 ఉపగ్రహాలను మోసుకొని పిఎస్ఎల్వి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి సర్రున దూసుకెళ్లిపోయింది. నిర్దేశిత కక్ష వైపు రాకెట్ కదిలింది కూడా. మూడో దశ చేరుకుంటున్న తరుణంలో నిర్దేశిత గమనం నుంచి రాకెట్ పక్కకు జరిగింది. గ్రౌండ్ స్టేషన్ కు రాకెట్ నుంచి సంకేతాలు అందడం ఆగిపోయింది. అంతరిక్షంలోనే ఉపగ్రహం ఎక్కడికి వెళ్లిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 8 నెలల క్రితం సరిగ్గా ఇదే విధంగా మూడో దశ చేరుకోగానే రాకెట్ తో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. For 70 seconds after lift of the S139 motor and the two strap-ons will together develop thrust. प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य यान अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है. అత్యంత నమ్మకమైన పిఎస్ఎల్వి రాకెట్ విషయంలో ఈ విధంగా జరగడానికి అసలు కారణం ఏంటి? మూడో దశకు చేరుకున్న రాకెట్ నిర్దేశిత గతి నుంచి ఎందుకు పక్కకు తప్పుకుంది? గతంలో ఇలాగే జరిగినప్పుడు ఎదురైన సమస్య ఏంటి? సరిగ్గా 8 నెలల క్రితం జరిగిన ఘటనకు తాజా మిషన్ లో ఎదురైన ఆటంకానికి సంబంధం ఉందా? పిఎస్ఎల్వి C62 ద్వారా ఎలాంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నారు? అన్వేష ఉపగ్రహం అంతరిక్షం నుంచి చేసే పని ఏంటి? భారత్ కు అన్వేష ఎంత కీలకం? ప్రయోగంలో అంతరాయం ఏర్పడిన తర్వాత వినిపిస్తున్న మేజర్ క్వశ్చన్స్ ఇవి. Shah ground station is tracking presently for 70 seconds after lift of the S139 motor and the two strap-ons will together develop thrust. సో బేసికలీ ఏం జరిగిందో ఒకసారి ట్రాక్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10:17 కు పిఎస్ఎల్వి C62 ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది 64వ ప్రయోగం. అంతరిక్షంలో 500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో చేరవేయడానికి పిఎస్ఎల్విని వినియోగిస్తుంది ఇస్రో. ఇది 4 దశలో పనిచేసే రాకెట్. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 పార్ట్లు ఉంటాయి. ఇంజిన్, ఆయిల్ ఉంటాయి. ప్రతి దశలోనూ వేరువేరు ఇంజిన్స్ ను మండిస్తారు. ఇందుకు ద్రవ, ఘన ఇంధనాన్ని వినియోగిస్తుంటారు. ఇంధనం మండే కొద్దీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తూ ఉంటుంది. ఒక దశ పూర్తిగా కాగానే మరో దశ ఇంజిన్ మండుతోంది. దీన్నే బూస్టర్ సెపరేషన్ అని సైంటిస్ట్ చెప్తూ ఉంటారు. సో 1 by 1 అన్నమాట. తాజా ప్రయోగంలో ఉదయం అంతా సవ్యంగానే ఉంది. రాకెట్ లో P1, P2 స్టేజ్ అనుకున్నట్టుగానే పనిచేశాయి. మూడో దశలో ఘన ఇంధనం మండాల్సి ఉంది. చివరి కక్షలో ఇక్కడే గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తుంది. టెలిమెట్రీ డేటా ఆధారంగా చూస్తే రాకెట్ కు చెందిన రోల్ రేట్ లో ఇబ్బందులు తలెత్తినట్లుగా కనిపిస్తుంది. అంటే రాకెట్ నియంత్రణ కోల్పోయిందన్నట్టుగా. నిర్దేశిత గమనం నుంచి పక్కకు పోయింది. టెలిమెట్రీ సాంకేతికత ఆధారంగా ఉపగ్రహాల డేటా, వాటి పరిస్థితి, ఎత్తు, ఒత్తిడి, ఓరియంటేషన్లు రేడియో సిగ్నల్ ద్వారా రియల్ టైంలో గ్రౌండ్ స్టేషన్ కు చేరుతూ ఉంటాయి. PSLV C62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर. इस मिशन को पूरा करने के लिए EOS N1 उपग्रह उद्देश्य कक्षा की Shah ground station is tracking presently for 70 seconds after lift of the S139 motor and the two strap-ons will together develop thrust. प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य यान अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है. main auto. రోల్ రేట్ లో ఇబ్బందులు వచ్చినట్టు ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. ఆ ఇబ్బందులేంటో ఓ స్మాల్ బ్రేక్ తర్వాత బ్యాక్.
రోల్ రేట్ లో ఇబ్బందులు వచ్చినట్టు ఇస్రో చైర్మన్ నారాయణ ప్రకటించారు. ఇంతకు మించి ఇంకేమి సమస్యలు లేవని గుర్తించలేదు. ఇంతకీ రోల్ రేట్ అంటే ఏంటి, అది ఇప్పుడు తెలుసుకుందాం. రాకెట్ ను ఒక శిలాజంగా భావిస్తే దాని తల నుంచి తోక వరకు ఒక కాల్పనిక రేఖ ఉంటుంది. దీన్ని లాంగిట్యూడన్ యాక్సిస్ అంటారు. రాకెట్ కు చెందిన ఈ యాక్సిస్ నలువైపులా తిరుగుతూ ఉంటుంది. దీన్ని రోలింగ్ అంటారు. ఆర్బిట్ కు సవ్యంగా చేరుకునే వరకు రాకెట్ సాంకేతికంగా సమర్థంగా ఉండాలి. అప్పుడే దానిని స్వీప్ స్టెబిలైజేషన్ చేయగలుగుతాం. అంటే రోలింగ్ కంట్రోల్ చేయి దాటిపోకూడదన్నమాట. ఒకవేళ రోలింగ్ కంట్రోల్ తప్పితే 2 రకాల ఇబ్బందులు వస్తాయి. అప్పుడు రాకెట్ నియంత్రణ కోల్పోతుంది. రాకెట్ పై భాగంలో ఇనిషియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా రాకెట్ నోజ్ ఏ దిశలో ఉంటుందో తెలుస్తుంది. ఒకవేళ రాకెట్ వేగంగా వెళ్తే నోజ్ వ్యవస్థ పనిచేయదు. అప్పుడు రాకెట్ ఏ దిశలో వెళ్తుందో INS కు తెలియదు. చేతిలో బంతిని గిరగిరా తిప్పుతూ విసిరినప్పుడు మనం కూడా ఆ దిశగా వెళ్తున్నట్టు ఎలా భ్రమిస్తామో సరిగ్గా అలాగే ఇక్కడ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. We had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates. And subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. PSLV C62 మూడో దశలో ఘన ఇంధన మోటార్ ఉంది. ఇది రాకెట్ ను ముందుకు బలంగా తోస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా రోల్ కంట్రోల్ థ్రస్ట్ ఉండదు. 4వ దశలో చిన్నగా ఉండే థ్రస్టే 3వ దశలోని రోల్ కంట్రోల్ సిస్టమ్ కు ఉపయోగపడుతుంది. ఈ దశలోనే సాంకేతిక సమస్యలు ఎదురై రాకెట్ తన గమనం నుంచి బయటకు వెళ్లిపోయింది. వాస్తవానికి మిషన్ లో ఏం జరిగిందో ఇస్రో సాంకేతిక కమిటీ విచారణలోనే తేలుతుంది. 2025 మే 18న C61 మిషన్ విఫలమైంది. ఇస్రో కమిటీ నివేదికను ప్రధానమంత్రి ఆఫీస్ కు అందజేసింది. ఆ నివేదిక బహిర్గతం కాలేదు. స్పేస్ డిపార్ట్మెంట్ నేరుగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో ఉంటుంది. ఆ ఘటన జరిగిన తర్వాత 8 నెలల పాటు ఇస్రో తన ప్రయోగాలను ఆపేసింది. లో విఫలం చెందిన C61 ప్రయోగం ద్వారా 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో EOS 9 ఉపగ్రహాన్ని విడిచిపెట్టాల్సి ఉంది. నాడు 2వ స్టేజ్ వరకు బానే ఉంది. 3వ దశలో ఇబ్బందులు వచ్చాయి. ఘన ఇంధన మోటార్ ఛాంబర్లో ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ఇంజిన్ మండలేదు. మిషన్ ను రద్దు చేయాల్సి వచ్చింది. నోజల్ దగ్గర సాంకేతిక సమస్యలు వచ్చినట్టు విచారణ కమిటీ భావించింది. తాజా ప్రయోగంలో ఎదురైన అవాంతరాలను గమనించాక రెండిటిలోనూ ఒకే విధమైన సమస్యలు ఎదురైనట్టుగా అనుమానిస్తున్నారు. 2 మిషన్స్ లోనూ నోస్ సరిగా పనిచేయలేదా లేక కేసింగ్ విరిగిపోయి గ్యాస్ బయటకు వెళ్లిపోయిందా అనేది అనుమానిస్తున్నారు. అయితే ఈ 2 సిచ్యువేషన్సే అయి ఉండొచ్చు. గ్యాస్ బయటకు ఒకవేళ వస్తే రాకెట్ మిషన్ కంట్రోల్లో ఉండదు. అయితే తాజా మిషన్ లో 16 ఉపగ్రహాలను రాకెట్ తీసుకువెళ్లింది. ఇందులో 8 భారత్ కు చెందినవి, మరో 8 విదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ఫ్రాన్స్, నేపాల్, బ్రెజిల్, UK శాటిలైట్స్ ఉన్నాయి. ఇందులో భారత్ వరకు అన్వేష ఉపగ్రహం చాలా ఇంపార్టెంట్. భూమికి చెందిన చిత్రాలను చాలా నిశితంగా తీసి ఇవ్వగల సామర్థ్యం అన్వేషకు ఉంది. దీనిని సైనిక కార్యకలాపాలు యూజ్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాల్లో స్పేస్ షిప్లకు ఇంధనాన్ని సమకూర్చే సాంకేతికత అభివృద్ధికి చేయడానికి అందేశించిన ఆయిల్ శాట్ అనే ఉపగ్రహం కూడా ఉంది. హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన MOI-1 అనే ఉపగ్రహం కూడా ఉంది. అంతరిక్షంలోనే డేటా ప్రాసెస్ చేసే సామర్థ్యం MOI-1 సొంతం. ఇందులో మీరా పేరుతో ఒక స్వదేశీ టెలిస్కోప్ కూడా ఉంది. మరికొన్ని కీలక స్వదేశీ ఉపగ్రహాలను రాకెట్ తీసుకెళ్లనుంది.
అన్వేష ఉపగ్రహం భారత్ కు ఒక సూపర్ విజన్ శాటిలైట్. అంతరిక్షంలో 600 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిపై ఉన్న వాటిని చాలా క్లియర్ గా ఫోటోలు తీసి పంపిస్తుంది. బోర్డర్ లో శత్రు దేశాల కదలికలను పసికడుతుంది. శత్రు దేశాల ట్యాంకర్లను, ల్యాండ్ మైన్స్ ను కూడా కనిపెడుతుంది. ఎలాంటి వాతావరణంలో అయినా స్పష్టమైన ఫోటోలు తీసి పంపడం అన్వేష ఉపగ్రహం పనితీరుకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ముప్పు ఉన్న ప్రస్తుత తరుణంలో భారత ఆర్మీకి అన్వేష చాలా కీలకం. కానీ మిషన్ మధ్యలోనే అవాంతరం వచ్చింది. మూవింగ్ ఆన్, మేడారం అభివృద్ధి పనులు అద్భుతంగా జరుగుతున్నాయి అన్నారు ఎమ్మెల్సీ కోదండ